అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. లక్ష్మి, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా, వెళ్దాం. రా లక్ష్మి, ప్లీజ్ రా. పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి, అమ్మా అమ్మా, ఇట్లా ఏమైంది? నేను చూస్తున్నది నిజమా కలా? ఒకసారి నన్ను గిలిగిలి గిలిగి నిజమే. అరిచి గేట్న అటుపుల తీసి పెట్టేవాడు కాదు. ఈ ఆళి ఇంత బుద్ధొచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేయనే పండిందని నువ్వే చూస్తున్నావుగా, వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు? అమ్మా, ఆడు ఎప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకమ్మా అని తిడతాను. ఆడు ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా, అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? నన్ను ఫాలో అవుతున్నావా? కళ్ళల్లో గుండెల్లో ఏంటి అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు? అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బాగా చూస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి, నీతో లక్ష్మి బావా. లక్ష్మి ఎక్కు. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు. కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కు. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరే. ఆ మాత్రం ఆగలేవా? ఎందుకంత తొందర? లేదు బావా, ఫ్రెండ్స్ రమ్మంటేను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు ఈ కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బావా? మన ఊరికి ఇది దగ్గరతో. బావా, మెల్లిగా వెళ్ళండి బావా. అదే రోడ్డు బాలేదు, నన్ను గట్టిగా పట్టుకో. బావా, బైక్ ఆపు. బావా ఆపు. బావా ఆపు. నానా, ఏం లక్ష్మి, ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్ అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలూన్ కనిపెట్టాడు. సార్, ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కెమెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా. మీకు ముందుంది ముసళ్ళ పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్. మీ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు. కానీ ఈ టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారు, లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద. నువ్వు అదృష్టవంతురాలివే. అమ్మ రాజేశ్వరి, నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోదరి నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో, టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్ది. మట్టెల సవ్వాడి అనుకుంటూ తిరగాలి. లక్ష్మి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ? చెప్తా, నాకు కంగారు పడతా. సీను, ఇలా రా, మాట. సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. నీ తల్లి ప్రవేశ్, వెళ్ళు. రావయా ఉండు. మాస్టర్, బతకలేక బడి పంతులు అంటారు. అవునండి, కూడా బతకలేకపోతున్నాడు. ఎవరైనా ఈయనే. ఇంకా నేను వస్తాను. నువ్వు రావయా.
ఏంటే టైం అవుతున్న కాలేజ్కి ఎవరు రాలేదు మనం తప్ప? ఏమోనే. పండు, ఇవాళ కాలేజ్కి హాలిడేనా? నీకు ఇంకా తెలియదా అమ్మా? సీన్ ఎవరో కొట్టారట, హాస్పిటల్లో ఉన్నాడు, చూడ్డానికి వెళ్ళారంతా. అతను డిస్టర్బ్ చేయకండి, నడవండి. ఐ విష్ యూ స్పీడీ రికవరీ. సరే సరే. మాట్లాడు. ఏంటయ్యా జాగ్రత్త సీను. సారీ. నొప్పిగా ఉందా? నేను చూసాక తగ్గిందిలే. అసలు నేను కొట్టే అవసరం ఎవరుకుంటుంది? ఎవరికి ఉంటుంది? మనతో కొట్టించుకున్న వాళ్ళకి ఉంటుంది. అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళందరం కలిసి కొట్టాం కదా, వాళ్ళకి నేను ఒంటరిగా దొరికాను, పగ తీర్చుకున్నారు అంతే. అంతే అని అంత తేలిక చెప్పావేంటి? మరి ఎలా చెప్పాలి? లక్ష్మి గొడవ జరిగింది అని విలన్ల బేస్ వాయిస్ లో చెప్పనా? నీకు నవ్వులాటుగానే ఉంటుంది. నా వల్ల నీకు ఇలా జరిగినందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా? నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి. ఒంటి మీద ఇన్నేళ్ళు వచ్చినాయి, మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీదా? ముద్దు. సో టు డిక్రీస్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఆఫ్ ది పార్టికల్స్. ఏట్రా చెప్పరా, నిలబడతావే? మీరు ఈ నోటీస్ చదవండి సార్. పాఠం నువ్వు చెప్తావా? In view of the university examinations, preparation holidays are declared from the 25th of this month. Students are advised to prepare well and pass the examinations with flying colors. చప్పట్లు కొట్టరా మరి దీనికి? సరే నువ్వు వెళ్ళు. అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి, మీ తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువుకి, అంటే నాకు మాట్లాడరే, మంచి పేరు తీసుకురండి. అరే రాంబాబు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారా? కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా. సార్ నమస్కారం. బొత్తిగా నల్లబోస అయిపోయావు. ఒరే, ఇంతకాలం బెట్లేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్తో లాగేస్తాను. వెయ్యరా. ఎందుకులేండి, వెయ్యరా. లోకంలో ఎంత డబ్బు ఇచ్చినా దొరకంది ఏంటి మాస్టర్? 70 పోయావు. ఎడారిలో నీళ్లు కాదు మాస్టర్, తల్లి ప్రేమ. అబ్బా, బళ్ళి దెబ్బ కొట్టావురా. ఇదిగో ఈ 100 తీసుకో. వద్దు మాస్టర్, ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్. అదేంట్రా? చావు బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకుని అనాథనైపోయాడు మాస్టర్. ఒరే 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 ఒరే, ఏడవకురా. నీ పరిస్థితి తెలిసే పన్నులో ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను. అది మంచి పనికి ఉపయోగపడుతుంది కదా. మాస్టర్, పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలరా. నీకు తల్లి లేని లోటు తీర్చలేకపోయినా తండ్రి లేని లోటు తీరుస్తాను రా. ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు. నీకెవరు లేరనుకో, నేనున్నాను రా. అది కాదండి, లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది. చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం వదిన గారు. అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి. పెళ్లి కాస్త ముందుగానే వస్తాం. అందరిని అడిగాను చెప్పండి. వస్తాం బాబు. వెళ్ళరండి. లక్ష్మి ఎక్కడికి? కాలేజ్కి బావా. కాలేజ్గా? ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేసారుగా? ఇచ్చారు బావా, కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని. హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా? ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని. నీకేం కావాలన్నా నాతో చెప్పు, అన్ని ఇంటికి తెప్పిస్తాను. వెళ్ళు. వెళ్ళావు. రే బా, నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం, ధైర్యంగా ఉండు, బాగా చదువుకో. బాగా వస్తావరా? సార్ బయట ఏంట్రా నువ్వు ఇంకా డల్గా ఉంటావు? హ్యాపీగా ఉండరా? సార్ వస్తావరా? ఏంట్రా ఇంత డల్ అయిపోయాడు?
నువ్వు చేసే కరాటే లాగుందా ఇట్రా. ఏంటి? నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా, తెలుసు. అక్కడ లక్ష్మి ఉంటది. ఈ పుస్తకం ఇచ్చేసిరా. నేనేమను? వెళ్ళరా నాన్న, ప్లీజ్ రా. నేను చదువుకోవాలి. ఒరే నీ చదువు నేను చదివి పెడతాను నాన్న, వెళ్ళరా. ఏంటి? నేను వెళ్ళండి. వెళ్ళరా ఒరే, ప్లీజ్ రా. ఇట్రా, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తా. ఓకే సరే, నీ కోసం వెళ్తున్నాను. అంత మాట ఉన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా? రేయ్ నిన్ను ఊరుకో, నా వారి సంగతి నేను చూస్తా. వెళ్ళండి. రాయ్ ఎక్కడికి? ఈ నోట్స్ మా జ్యోతక్క లక్ష్మికి ఇచ్చి రమ్మంది. ఇలా నేను ఇస్తా. వద్దండి, నన్నే ఇచ్చి రమ్మంది. ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట, పోతే మళ్ళీ రాసుకోలేనంది. నేను ఇస్తానని చెప్పానుగా, ఇవరా. కెమిస్ట్రీయా? ఏంటి? లక్ష్మికి బుక్ ఇచ్చావా? ఇచ్చాను. లక్ష్మికి కాదు, అంకుల్ కి. అంకుల్ కి ఎందుకు ఇచ్చావు? ఏమో, తనే తీసుకున్నాడు. బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు. అవును. ఏమండి? ఓసారి ఇలా వస్తారా? రమ్మంటుంటే. ఇదిగో లక్ష్మి, ఏంటి బాబా? నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది. పనిలో ఉన్నాను, అక్కడ పెట్టు. లక్ష్మి, నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకోవటం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడే చెప్తున్నాను, టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను. కాల్సినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో. చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా? రేపు పొద్దున్నే వచ్చేస్తాం, సరేనా? చూడమ్మా, నేను చిన్నపిల్లనా, నాకు అన్ని తెలుసు. ఓకే, అలాగే. చిన్నపిల్లలు కాదు కాబట్టే చెప్తున్నాం. నీ చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా. జాగ్రత్త. రండి, బయలుదేరండి. వెళ్ళొస్తామా? బాయ్ బాయ్. జాగ్రత్త. ఓకే అక్క, బాయ్. 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 జాగ్రత్త లక్ష్మి. సరే బావా, బాయ్. ఇంట్లో ఉన్నారు. ఎవరు లేరు. రా. ఇలా మనం కలుసుకుంటూ ఎంత ఆనందంగా ఉందో తెలుసా? నాకు కూడా. సీను, నువ్వు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు నేను కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. నేను ఇది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు. చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు. పరీక్షలో ఫెయిల్ అవుతానేమో అని భయంగా ఉంది సీను. నీకు మాత్రం అనుకుంటున్నావా? నాకు అలాగే ఉంది. నేను చదవలేకపోతున్నాను, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంట? ఓ పని చేద్దామా? ఏంటి?
నేను నువ్వేదో లోకం తెలియని పసిపిల్లవు అనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకొని వీడితో కురుక్కుతావే. ఏమే పట్టు మనకి 17 ఏళ్ళు కూడా లేవు, నీకప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. కొద్దిగా చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలి ఇంతకు బరి తగ్గిస్తావే నువ్వు. అల్లుండయి ఉండి అడ్డమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అప్పని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితోనో కులుకుతావు. ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేనున్నాను కదా. నేనున్నాను కదే. నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను రావే. వద్దు, లక్ష్మి డబ్బు లేదు, వదిలే. నా మీద చేస్తావునా? వాడి కడ ముందు నేను అనుకుంటాను. రావే లక్ష్మీ రావాలా?